మాట్లాడతాను, నీ గురించి మాట్లాడాల్సినంత అవసరమే లేదు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అమ్మ అన్న. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి నీ దగ్గర నా గురించి? ఆ చాటింగ్లు చూసి చాటింగ్ ఒక్కొక్కటి చూపించి చెల్లు చెల్లు పీకాలనిపించింది ముఖం మీద. చెప్తుంది, నుంచున్నా చెప్తుంది, కూర్చున్నా చెప్తుంది, నేను తిరిగినా చెప్తుంది, ఏడ్చినా చెప్తుంది, కూర్చున్నా చెప్తుంది. నా సంఖ్య ఎందుకు? బతుకు అట్లానే బతుకు, కానీ పక్కనున్న జీవితాలు మాత్రం నాశనం చేయకు. ఒళ్ళు బలిసి ఏం చేయాలో తెలియక పక్కన వాళ్ళ జీవితాల మీద పడి ఏడ్చే వాళ్ళని ఏం చేయాలి? ఎందుకు చూస్తున్నా పర్సనల్ చాటింగ్స్? నా చాటింగ్, నా పర్సనల్ విషయాలు, నా పర్సనల్ పార్ట్స్ గురించి మాట్లాడడం పర్సనల్ కాదు. వాళ్ళ పర్సనల్ చాటింగ్ చూడడం నాది తప్పు. ఫుల్ డిప్రెషన్ అయిపోయి నాకు అసలు ఫిట్స్ వచ్చేసి పడిపోయి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చిన సిచ్యువేషను. ఇట్లాంటి ముండలు తయారయ్యారు కాబట్టి అమ్మాయిలు కూడా సేఫ్టీ లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అలర్పిల్ల. ఒకరోజు ఆఫీస్లో నాకు ఫోన్ ఇచ్చిందనమాట. ఏమని, మా డాడీ కాల్ చేస్తారు, కాల్ లిఫ్ట్ చేయి, నేను మీటింగ్కి వెళ్తున్నా అని చెప్పి ఫోన్ ఇచ్చింది. యాక్చువల్గా నేను పక్కనున్న ఫోన్స్ ముట్టుకోను, అసలు లాక్స్ కూడా అడగను, ముట్టుకోను. కానీ ఎందుకో ఆ రోజు అసలు చాటింగ్స్ కానీ అవన్నీ నేను చూడను అనమాట. అది మినిమం కామన్ సెన్స్. పక్కనున్న వాళ్ళ ఫోన్లు చూడడం, వాళ్ళ చాటింగ్లు చూడడం, పర్సనల్ చాట్స్ చూడడం అనేది చూడకపోవడం అనేది కామన్ సెన్స్ అనమాట. అయితే వాళ్ళ డాడీ కాల్ చేశారు, లిఫ్ట్ చేశాను, మెసేజ్ వచ్చింది. ఏమో సంథింగ్ ట్రూ కాలర్ మెసేజెస్ అట్లా వస్తాయి కదా. బై మిస్టేక్ టచ్ అయ్యి వెళ్ళిపోతే, అది ఇది చేయబోయి టచ్ అయ్యి వెళ్ళిపోతే అందులో నా పేరు కనిపించింది. ఎవరితో, వాళ్ళ లవర్తో చాటింగ్ చేసినప్పుడు నా పేరు కనిపించింది. నా పేరు కనిపించింది ఏందా అని చెప్పి ఓపెన్ చేశాను. నా పేరు కదా, ఓపెన్ చేయాలి కదా నా పేరు ఉన్నప్పుడు. అంటే వర్స్ట్గా కనిపించింది అనమాట, గలీజ్గా చాటింగ్ పోర్ట్రేట్ అయ్యి ఉంది. అయితే నేను ఓపెన్ చేసి చూస్తే ఆ మెసేజ్ ఎంత వల్గర్గా ఉందంటే అంత వల్గర్గా ఉంది. అది చెప్పుకోవడానికి కూడా గలీజ్గా ఉంది. సరే, నా గురించి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటుంది ఏందా అని చెప్పి నేను వాట్సాప్లోకి వెళ్ళాను. నాకు తప్పే, నేను తప్పు ఒప్పుకుంటాను. ఎందుకంటే వాట్సాప్లోకి వెళ్ళి పర్సనల్ చాట్స్ చూడడం అనేది చాలా తప్పు. కానీ అక్కడ ఉంది నా గురించి కాబట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది. వాట్సాప్లోకి వెళ్తే ఆ పర్సన్ యొక్క పేరు కనిపించకపోతే లాక్లో ఉంటుందిలే అని చెప్పి నేను ఫింగర్ ప్రింట్ యాడ్ చేసుకొని లాక్ ఓపెన్ చేసి సెర్చ్లో లావణ్య అని కొట్టగానే నా భాగవతం అంతా బయటపడింది. నా గురించి ఉన్నవి లేని, అంటే ఏంటంటే తను చేసేవన్నీ నేను చేస్తున్నానని చెప్పి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్పి కంపారిజన్ అనమాట అక్కడ. ఇప్పుడు చెప్పు, నేను ఎట్లాంటి దాన్ని? ఇవేం బుద్ధులు అసలు? ఎట్లా పెరుగుతుంది? నేను చూసి వణికిపోయి చేతులు, నా గురించి ఇంత బ్యాడ్గా చెప్తుంది ఏంటి, ఇంత వల్గర్గా చెప్తుంది ఏంటి అని చెప్పి. వాడు కూడా అక్క అంటూ పిలిచేవాడే నన్ను కూడా. అక్క అంటూ పిలిచి కూడా వాళ్ళు పర్సనల్గా నా మీద ఇంత అలిగేషన్స్ చేస్తూ ఇంత చాటింగ్లు చేస్తున్నారు అనేది నాకు అసలు ఆ రోజు కళ్ళు తెరుచుకున్న. ఫ్రెండ్స్ ఇట్లుంటారా, మన ముందు నవ్వుతూ మాట్లాడి మన వెనకాల మన గురించి చాలా చెప్పుకుంటారు అనేది నాకు ఆ రోజు తెలిసింది. చాటింగ్లు మొత్తం చూస్తే ఆ అమ్మాయి చూస్తేనేమో మళ్ళీ ప్రేయర్స్, ప్రార్థనలు, బూతులు మాట్లాడదు నార్మల్గా. మరి అన్నీ అర్థమవుతాయి, అన్నీ మరి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? అమ్మాయి క్యారెక్టర్ గురించి బ్యాడ్ చేయడం నువ్వెవరు అసలు? గురించి మీరు చూసుకోండి. పక్కన వాళ్ళ గురించి చెప్తున్నారు అని అంటే మీకెంత ఎన్ని ఉన్నాయో మీరు చూసుకోండి. ముందు మనం ఎట్లాంటి వాళ్ళమో చూసుకొని పక్కన వాళ్ళ గురించి మాట్లాడండి. అర్థమవుతుందా? ఈ వీడియో మీరు చూస్తారు ఖచ్చితంగా. ఏంటంటే ప్రేమతో చూసే వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి డాష్లు ఉంటారు కదా, వాళ్ళు చూసే వాళ్ళు ఉంటారు, కుళ్ళుతో చూసే వాళ్ళు కూడా ఉంటారు. మీరైతే గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. మీ ముందు నవ్వుతా మాట్లాడినా కానీ కంపల్సరీ
క్లోజ్ అనుకున్న వాళ్ళు కూడా మీ వెనకాల ఒక మాట అంటూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయితే ఇంకా అది తెలిసిన విషయం తర్వాత నేను ఏం చేశానంటే, నాకు డైరెక్ట్గా ముఖం మీద అడగటం రాదు. ఐ మీన్ అమ్మాయిలు కదా, ఎంత ఫీల్ అవుతారో ఏంటో అనేది అనిపించింది అనమాట. సో డైరెక్ట్గా అడగటం రాక ఆ డే అంతా నేను ఆ పిల్లతో మాట్లాడలేదు, ఆ నైట్ అంతా మాట్లాడలేదు. ఆ తర్వాత తను ఏదో ఒక చిన్న అనింది, దానికి నేను గొడవ పడి నువ్వు ఎట్లాంటి దానివో, నువ్వు పక్కన వాళ్ళ గురించి ఇంత మాట్లాడతావా అంటే, నేను నీ గురించి ఎందుకు మాట్లాడతాను, నీ గురించి మాట్లాడాల్సినంత అవసరమే లేదు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అమ్మ అన్న. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి నీ దగ్గర నా గురించి అనండి. సరే ఆ రోజు నేను బయటికి వెళ్ళాను అనమాట. బయటికి వెళ్ళి వాట్సాప్లో ఫొటోస్ పెట్టి అడిగాను చాటింగ్లు. నేను నాకైతే లిటరల్లీ ఆ చాటింగ్లు చూసి చాటింగ్ ఒక్కొక్కటి చూపించి చెల్లు పీకాలనిపించింది ముఖం మీద. ఇదేంటి సమాధానం చెప్తాని రూమ్లో పడేసి ఎట్లా కొట్టాలనిపించింది అంటే, నాకు అట్లా కొట్టాలనిపించింది ఆ చాటింగ్లన్నీ చూస్తే. అక్కడ నేను చేసినవి చెప్పు పర్లేదు, చెయ్యనివి కూడా రాసి చెప్పి అంత ఎంత దురదేంటి. నేను పడుకున్నా చెప్తుంది, నుంచున్నా చెప్తుంది, కూర్చున్నా చెప్తుంది, నేను తిరిగినా చెప్తుంది, ఏడ్చినా చెప్తుంది, కూర్చున్నా చెప్తుంది. నా సంఖ్య ఎందుకు? అంత దురదేంటి నా గురించి? మీకే టాపిక్ లేకపోతే మూసుకొని కూర్చోండి. నా టాపిక్ మీ దగ్గర మాట్లాడుకోవాల్సినంత అవసరం ఎవరంత పద్ధతులుగా లేరు, ఎవ్వరు అంత క్యారెక్టరిస్ట్ మునిగిపోయి నీ క్యారెక్టర్ ఏంటో ఇక్కడే తెలుస్తుంది. బతుకు ఒక బతుకేనా, నేను ఇచ్చిన జాబ్ చూసుకుంటా అనకూడదు తప్పు, కానీ విశ్వాసం అనేది మనిషికి ఉండాలి కొంచెమైనా కానీ. థ్యాంక్ఫుల్గా ఉండాలి. నేను ఇచ్చిన భిక్షతో బతుకుతున్నావు నువ్వు, బతుకు, అట్లానే బతుకు, కానీ పక్కనున్న జీవితాలు మాత్రం నాశనం చేయకు. ఇదే నేను చెప్పేది. చాలా అంటే చాలా సఫర్ అయ్యా. ఇంకా నేను అవన్నీ చూసి అడిగితే తను సారీ చెప్పి బ్లాక్ చేసింది. నువ్వు నా చాటింగ్లో ఎందుకు చూస్తున్నావు? పర్సనల్ చాటింగ్స్, నా పర్సనల్ విషయాలు, నా పర్సనల్ పార్ట్స్ గురించి మాట్లాడడం పర్సనల్ కాదు, వాళ్ళ పర్సనల్ చాటింగ్ చూడడం నాదే తప్పు. నా పర్సనల్ విషయాలు, నా పర్సనల్ పార్ట్స్ గురించి మాట్లాడడం పర్సనల్ కాదు, వాళ్ళ పర్సనల్ చాటింగ్ చూడడం నాదే తప్పు. పర్సనల్ చాటింగ్స్ ఎందుకు చూస్తున్నావు? చూస్తా, బరాబర్ చూస్తా. నా పేరుంది కాబట్టి, నా గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి. నా రూమ్లో 4 ఉంటాము. 4లో ఈ అమ్మాయి ఈ ముగ్గురు గురించి నా గురించి చెప్పింది. నా గురించి ఎతికేటప్పుడు ఈ అమ్మాయిది కూడా వచ్చింది. ఈ అమ్మాయి బాడీ పార్ట్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఈ అమ్మాయిది మాట్లాడదన్న గ్యారెంటీ ఏంటి? ముగ్గురు గురించి మాట్లాడదన్న గ్యారెంటీ ఏంటి? ఇంకా వాళ్ళకి అదే టాపిక్, అమ్మాయిల గురించి ఇదే టాపిక్ అనమాట. అదేంటి అసలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి వేరే అమ్మాయిని ఇంత దారుణంగా, ఇంత పచ్చిగా చెప్తుంటే అది లవ్ అంటారా? అసలు ఏమంటారు? కామ పిచాచులు అంటారు, ఇదే అంటారు. అంత ఒళ్ళంతా బలిసిపోయి కొట్టుకులాడుతున్నారు. ఒళ్ళు బలిసి ఏం చేయాలో తెలియక పక్కన వాళ్ళ జీవితాల మీద పడి ఏడ్చే వాళ్ళని ఏం చేయాలి? అవన్నీ చూశాక ఒక 15 రోజులు తిండి లేదు, నిద్ర లేదు. నా గురించి ఎందుకు ఇట్లాగా, ఇంత బ్యాడ్ ఎందుకు, ఇంత నెగిటివిటీ ఎందుకు నా మీద అని చెప్పి ఫుల్ డిప్రెషన్ అయిపోయి, నాకు అసలు ఫిట్స్ వచ్చేసి పడిపోయి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చిన సిచ్యువేషను. అమ్మాయి అంత క్రియేట్ చేసింది. ఆ అమ్మాయిలు ఇట్లా ఉంటారా? అది సినిమాలో సమంత అని స్నానం చేస్తుంటే ఒక అమ్మాయి వీడియో తీసిద్ది అనమాట కుళ్ళుతో. ఇట్లాంటి ముండలే వీళ్ళు, ఇట్లాంటి ముండలు తయారయ్యారు కాబట్టి అమ్మాయిలు కూడా సేఫ్టీ లేదు. అమ్మాయిలకి అబ్బాయిలతో సేఫ్టీ లేదు, కానీ అమ్మాయిలకి అమ్మాయిలతోనే సేఫ్టీ లేదు ఈ రోజుల్లో. వాళ్ళు మన గురించి, వాళ్ళకుండేవి మనకుండేవి, మనకుండేవి వాళ్ళకుండేవి. ఎందుకు అంత ఇదిగా దిగ్గజారిపోయి లవ్ చేస్తే మీ గురించి మాట్లాడుకో, తను నా గురించి ఇంప్రెస్ అయిపోవాలని చెప్పి పక్కన వాళ్ళ క్యారెక్టర్ని తొక్కేసే రకాలు ఉంటారు చూడు, వాళ్ళని ముక్కలుగా కోసి పక్కన పెట్టాలి. అంత కోపం తెప్పిస్తున్నారంటే అంత కోపం తెప్పిస్తున్నారు.
ఈ వీడియో అయితే ఇక్కడితో ఇంతే. ఇంతకు మించి నేను చెప్తుంటే నాకు నిజంగా నరాల్లో కోపం వచ్చేస్తుంది. నాకు ఆఫీస్లో అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు అసలు ఆ రోజు ఎందుకు కొట్టలేదా అని అనిపిస్తుంది. ఆ రోజు కొట్టేసి ఉంటే నాకు ఈరోజు ఈ బాధ వచ్చేది కాదు. కొట్టేసి ఉంటే కనుక ఈరోజు ఎందుకు కొట్టలేదా అని ఆ కోపం అప్పుడే పోయేది. కానీ ఈరోజు ప్రతిరోజు చూస్తున్న ప్రతిసారి నాకు అంతే కోపం వస్తుంది. నిజంగా మీరైతే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో అబ్బాయిలతోనే చాలా సెక్యూరిటీ ఉంటుంది, అమ్మాయిలతో అసలు సెక్యూరిటీ ఉండట్లా. అది అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయటం ముఖ్యం ఈ వీడియో. ఎందుకంటే ఇది చూసి నేర్చుకుంటారనమాట ఎవరితో ఎట్లుండాలి ఏంటి అనేది. సో అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోల కోసం. సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు ఉంటాను. థ్యాంక్ యూ.